హై వ్యూస్. నాకున్న ఈ 5 ఛానల్స్లో కూడా ఏ ఛానల్లో ఎప్పుడు కూడా ఎవరిని ఇంట్రడ్యూస్ చేయాలి. బట్ ఎప్పుడైనా కంటెంట్ కాలినప్పుడు వాయిస్ ఓవర్ తీసుకుంటాను, లేదన్నప్పుడు ఫోన్ కాల్ తీసుకుంటాను. సమ్టైమ్స్ వాళ్ళని మీరు వీడియో చేసేవ్వండి అంటాను. అలా నేను సంప్రదించే వారిలో మిత్రులు మన సాయి కృష్ణ ఆజాద్ కూడా ఉంటారు. లాయర్ అయిన మా మిత్రుడు, సోదరా అని పిలుస్తూ ఉంటారు. తాను మొన్న అతుల్ శుభాశిష్యు జరిగింది కదా, ఆ రోజు మగవారికి సంబంధించినటువంటి హక్కులు కల్పించాలి, ఉమెన్ రైట్ కమిషన్ ఉన్నట్టుగా మెన్స్ రైట్ కమిషన్ కూడా ఉండాలన్నట్టు, మగవారికి కూడా ఒక చట్టం లాంటివి చేయాలన్నట్టుగా అవసరం ఉంది అన్నట్టు నాకు కొన్ని విషయాలు మెన్షన్ చేసుకుంటూ వచ్చాను. తప్పకుండా సోదరా మన తర్వాత డిస్కస్ చేద్దాం, సందర్భం వచ్చినప్పుడు ఖచ్చితంగా దీని మీద మనం పోరాడాలి అని అనుకున్నాం. లక్కీలు ఈలోపు సుప్రీంకోర్టే దానికి సంబంధించి గట్టిగా అడుగులు వేసింది. భరణం ఇచ్చేటప్పుడైనా, డైవర్స్ ఇచ్చేటప్పుడైనా అది అవతలటువంటి భర్తకి శిక్ష కాకూడదన్నట్టు, అండ్ యువతలటువంటి ఆడవారికి సంబంధించి ఎంతవరకు వారు అర్హులు అన్నట్టు, ఆ డబ్బుకి అన్నట్టు రకరకాలుగా మొత్తం కూడా మెన్షన్ చేసుకుంటూ గైడెన్స్ మనం మాట్లాడుకున్నాం. ఇప్పుడు ఈ టాపిక్ ఎందుకు ఇది రిలవెంట్ అన్నట్టు చెప్తున్నానంటే, మిత్రులు నిన్న ప్రసాద్ బెహ్రా టాపిక్ ఇచ్చున్నాను కదా, అది చూసి నాకు మెసేజ్ పెట్టున్నారు. సోదరా అతను ఎలాంటి వాడు ఏంటి మీకు చెప్తానంటగా కొన్ని విషయాలు చెప్పారు. సరే అట్లయితే అని చెప్పేసి ఆయన చెప్పిన తర్వాత నేను ముందు పెట్టి టైటిల్ కూడా మార్చాను. లక్కీలీ కంటెంట్ మాత్రం చాలా కరెక్ట్గా జెన్యూన్గా ఇచ్చున్నాను. అంటే ఉన్న విషయం ఏంటి అన్నప్పుడు బయటకు మనకేం తెలిసింది, ఉన్న విషయం ఏంటంటే అందులో డౌట్స్ అంటే మొత్తం ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ వచ్చాను. ఈయన ఏం చేశారంటే నాకు ఇప్పుడు ఎఫ్ఐఆర్ కాపీ పెట్టారు. ఈ ఎఫ్ఐఆర్ కాపీలో ఆమె యొక్క రిటర్న్ ఫార్మాట్లో ఉన్నటువంటి కంప్లైంట్ కూడా ఉంది. సో అది ఇచ్చిన తర్వాత ఏమన్నారంటే ఒకసారి చెక్ చేసి మీకు ఇంకా వీడియో ఎలా ఇవ్వాలనిపిస్తే అలా ఇవ్వండి సోదరా అన్నారు. దెన్ ఖచ్చితంగా ఇప్పుడు వీడియో ఇవ్వబోతున్నందుకు నేను చెప్పదలుచుకున్నది ఏంటంటే, పని ప్రదేశాలలో మీరు సుపీరియర్ కావచ్చు, అసలు మీరు బీరే బాస్ అనుకోవచ్చు. సినిమా షూటింగ్ అయినా, సీరియల్ షూటింగ్ అయినా, వెబ్ సిరీస్ అయినా, లేదన్నప్పుడు సాఫ్ట్వేర్ కంపెనీ అయినా, ఒక కార్మికులు, లేబర్ కంపెనీ, వాటెవర్ ఇట్ ఈస్, పని ప్రదేశాలలో ఎవరితో ఎంతవరకు ఉండాలనేది ఫస్ట్ మీరు తెలుసుకోండి. మ్యాక్సిమం ఆ అమ్మాయి పేరు, ఫోన్ నెంబర్లు అన్నీ కూడా ఏమంటే కనిపించకుండా బ్లర్ చేయడం, లేదన్నప్పుడు పైన మార్కింగ్ చేయడం ఏదో చేశాను కనిపిద్దని. ఇంకెక్కడన్నా ఏదన్నా ఉంటే అది ఇంకా పబ్లిక్గా ఆల్రెడీ ఎఫ్ఐఆర్లో కనిపిస్తున్నవి మ్యాక్సిమం ఉండవు. తాను ఇతనితో పాటు ఆల్రెడీ గతంలో ఒక వెబ్ సిరీస్లో చేశారు. ఆ తర్వాత ఇతను ఆమెను ఇబ్బంది పెడుతూ ఉంటే, హెరాస్ చేస్తూ, లైంగికంగా ఎక్కడ పడితే తాగు తీది చేస్తూ ఉంటే తాను దూరం జరిగింది. ఆ తర్వాత మళ్ళీ క్షమాపణ చెప్పి రా అది ఇది అంటే మరలా ఇంకొక వెబ్ సిరీస్, అంతకుముందు పెళ్లివారం అనేది చేస్తే ఇప్పుడు మెకానిక్ సమేత చేస్తుంటే మన జూబ్లీ హిల్స్లో 11వ తారీఖున సైలెంట్ వ్యాలీన అక్కడ షూటింగ్ లొకేషన్ చేస్తుంటే ఆమెను వెనకాల పిరుదుల మీద, వెనకాల బటక్స్ ఉంటుంది కదా, వాటి మీద కొట్టాడు. ఏంటిది ఈ రకంగా అంటే, ఈమె పేరులో ఎండింగ్ నేమ్ ఉంది కదా, ఐ థింక్ ఇంటి పేరు అనుకోండి, బాగుందని కొట్టానో ఆ వేలో చెప్తూ ఆ కంప్లైంట్ వెనకాల అటాచ్ చేస్తాం. చూడండి ఆ వర్డ్స్ కూడా కొన్ని అసలు నాకు చెప్పలేకపోతున్నా అని అంటూ, ఇక ఆమెకు సంబంధించి ఆమె యొక్క అందాన్ని, ఆమె వయసుని, ఆమె యొక్క శరీరాన్ని వర్ణిస్తూ రకరకాల తేడాగా మాట్లాడుతూ అలా అతను అంటున్నప్పుడు చుట్టుపక్కల రిమైనింగ్ వాళ్ళు ఉన్నారు, వాళ్ళే సాక్షి. అండ్ ఈ రకంగా హెరాస్ చేస్తారని కేసు పెడతానంటే కేసు పెట్టుకోవే అంటూ మళ్ళీ ఇంకొక బూతు, దీనికి సాక్ష్యాలు ఉన్నారని చెప్పేసి ఆ మెన్షన్ చేస్తూ మొత్తం తీసుకెళ్లి పోలీసులో రిటర్న్ కంప్లైంట్ ఇచ్చారు జూబ్లీ హిల్స్ పిఎస్లో. అది క్రాస్ చెక్ చేసుకున్నారు, అన్ని కరెక్ట్గానే ఉన్నాయి అనుకున్నారు. దెన్ అప్పుడు ఇతను అరెస్ట్ చేశారు. ఇప్పుడు మీకు అర్థమైంది, స్టార్టింగ్ చెప్పింది ఏంటి, మగవారికి రక్షణ లేదు అని. ఎందుకు? ఆడవాళ్ళు ఏది పెడితే అది కేసులు పెడుతున్నారు, మగవాళ్ళని హెరాస్ చేస్తున్నారు, కొంతమంది మగవాళ్ళు చచ్చిపోతున్నారు. ప్రసాద్ బెహ్రా విషయంలో ఏంటి, ఇక్కడ తను తప్పు చేశాడు అన్నట్టుగా ఈమె అన్ని డాక్యుమెంట్స్తో సహా, లేదన్నప్పుడు ఈమె దగ్గర ప్రూఫ్లు ఏంటి అండ్ లొకేషన్ ఎవరున్నారు ఏంటి మొత్తం విచారించుకోండి అని చెప్పేసి ఆ వేళ సబ్మిట్ చేస్తుంది. అంటే ఆడవారు ఇబ్బందులు పడుతున్నారు, మగవారు ఇబ్బందులు పడుతున్నారు. కొంతమంది ఆడవారు చేస్తే పనికిమాలిన పనుల వల్ల ఆడజాతికి, కొంతమంది మగవారు చేసే పనికిమాలిన పనుల వల్ల మగజాతికి. సో ఓవరాల్గా ఏంటి, అన్ని చోట్ల వరస్ట్ బ్యాచ్ ఉంటూనే ఉన్నారు. అండ్ అన్ని చోట్ల నన్ను ఎవడు ఏం పేకలేడని చెప్పేసి అహంకారంతో విర్రవీగుతున్నారు. చివరి కేసు పడేటప్పటికి అప్పటికి వాళ్ళ వ్యవహారం అంతా బయటకు వచ్చేస్తుంది. సింపుల్గా వీడియో క్లోజ్ చేస్తున్నాను. మొన్న మాట్లాడుకున్నాం కదా, కెరీర్లో మంచిగా ఉన్న మూమెంట్లో ఈ రకంగా జరుగుతున్నాయి,
వాంటెడ్గా చేస్తున్నారా లేకపోతే ఎలా ఏంటని. సో ఇక్కడ ఈ అమ్మాయి వచ్చేసి ఎందుకు వీడితో అన్నట్టు ఉండటం, కెరీర్లో ఎదగాలి కదా సర్లే ఇవన్నీ నార్మల్ అనుకుంటూ ఉంది. బట్ పొజిషన్ చేయి దాటేదాకా రావటం, హద్దులు దాటేయటం, అదేమంటే ఇక మీద ఇలా చేస్తే బాగోదు కంప్లైంట్ ఇస్తానంటే దిక్కునట్టు చెప్పుకోపో అన్నట్టుగా అనటం. ఇక దాంతో ఇక ఆమె తట్టుకోలేకపోయింది, వచ్చి కంప్లైంట్ రేస్ చేసింది. ఆడవారైనా మగవారైనా ప్రతిదానికి ఒక లిమిట్ అనేది ఉంటుంది, చూసుకోండి. ఎక్కడ పడితే అక్కడ తాగటం, షూటింగ్ అన్నట్టుగా ఏది పడితే చేయటం కరెక్ట్ కాదు. ఇతని విషయంలో ఇతనికి సంబంధించిన అడ్వాంటేజ్ ఏంటంటే ఇతను రైటర్, యాక్టర్ అండ్ ఓ రకంగా మంచి కెరీర్ అన్నప్పుడు మంచి మంచి ఆఫర్స్ కూడా వస్తూనే ఉన్నాయి. రీసెంట్గా బచ్చలమల్లి మూవీలో కూడా ఉన్నాడు, మన కమిటీ కుర్రాల్లో కూడా ఉన్నాడు. మనం ముందనుకునేది ఏంటి, పాపం అన్యాయం అయిపోతున్నాడు, కెరీర్ ఇంత పీక్లో ఉన్నప్పుడు అనవసరం కేసు పెట్టారేమో, ఏదో వాంటెడ్ కేసు పెట్టారేమో, అదేదో ముందే కేసు పెట్టదు ఇప్పుడు ఏంటి అని. ముందే కేసు పెడతాం కోసం సర్దుకుపోతూ ఉంటే ఇక పొజిషన్ చేయదడిపోలేకంటే అప్పుడు కేసు పెట్టారు. ఇన్సిడెంట్ జరిగింది మన 11వ తారీఖు, మొత్తం కేసు ఫైల్ అయ్యి ఎఫ్ఐఆర్ లైక్ ఇవన్నీ ఇచ్చింది మన 14వ తారీఖు. ఆల్రెడీ కోర్టు రిమాండ్ విధించింది, ఆల్రెడీ జైల్లోనే ఉన్నాడు. సో ఇక మీద ఆడవారైనా మగవారైనా కొంచెం కేర్ఫుల్గా అయితే ఉండండి.